ఈ కథగా చెప్పించిన వాళ్ళు మరి మనవరాలు కొండ తేజ మరి అల్లుడు సాంసాని రవి మనవడు గంధం శ్రీను మనవడు గంధం శ్రీధర్ ఇంతేనా ఏంటిది రాంసానా అల్లుడు నాంసాని రవి యూట్యూబ్ లో కూడా వస్తుంది వాళ్ళ పడ్డది మనవడు గంధం శ్రీను మనవడు గంధం శ్రీధరు మనవరాలు కొండ తేజ నలుగురు కలిసి ఇవాళ గంగావ ఆత్మశాంతి గురికి రామరామ కీర్తన మరి రామాభజన చేయించుతున్నారు అయ్యా
ఇంటికి వచ్చేది నాకు మీకు పండు కొడిచిపోతాను గంగవ్వ ఆత్మశాంతి కొరకు రామరామ కీర్తన ఇది రామ భజన గంగవ్వని ఇట్లా దానం చేసుకున్నారు కొడుకును బిడ్డ కోడలు అల్లుడు అటువంటి మాత్రం ఇట్లా సతీ సమేతంగా ఒక్కసారి మరణం అయితే ఈయన కట్టెల బిడ్డగల్ల వరదానం చేసుకున్నారు అవ్వయ్యను ఒక రోజు 2 రోజులు 3 రోజులు ముగ్గురు పక్షి పెట్టినారు పక్షి పెట్టిరు 9వ రోజు నాడు ఆడబిడ్డ తినమని ముట్టించిండు 10వ రోజు నాడు సౌరపరణ చేయించుకున్నాడు 11వ వాళ్ళ రోజు నాడు అంటే అవ్వయ్య నాకు జరుపుకున్నారు పిల్లలు అవ్వయ్య దానం చేసుకొని అవ్వయ్య పండుగ చేసి ఆడపిల్లకి అప్పుడు అదిగో అటువంటి మాత్రమైన పెళ్ళైన పిల్ల అత్తగారింటికి పోలేదు అల్లుడు శ్రీవంతమారాజు ఏమంటాను బామ్మది కన్నోళ్ళు ఏమైనా సాధినోళ్ళు ఉన్నారు సాధిన తల్లిదండ్రులు నాతో వదులుతాను కావచ్చు ఇలాంటి నేను పోతాను అని అన్నాడు కొడుకు రాజన్న కొడుకు బాపన్న కొడుకు దుర్గన్న తల్లి పేరు మరి తల్లి గల్ల సమ్మవ్వ
ముగ్గురు కొడుకుల కన్న నేను వీరులను సూర్యులను అనుకున్నది కానీ ఆ కొడుకులు నడవంతురానా ఒక ముదుగాలుతో వదిలికి అవ్వ బాకిల పడిపోవంగా అవ్వకేమి చెప్పిండ్రు వరకు కడుపు కోత మిగిలిస్తాను కనక కొట్లు అయి కొందులుంటును కని అమ్మను కని కొట్టు రాను అరే పేరు బంధం నాది ఎదుకుంటా మా పేరు నిన్ను మేము పోతామని నువ్వు కలగన్నావు నా కళ్ళ ముందట నువ్వు నిన్ను పోతున్నారు అని కళ్ళ ముందర మేము వెళ్ళిపోతానని ముగ్గురు కొడుకులు కొడుకు రాజన్న కొడుకు బాపన్న కొడుకు దుర్గన్న తల్లి సమ్మమ్మ కళ్ళ ముందర వెళ్ళిపోయిన పిల్లలే నల్లరేగల్లు నల్లరేగల్ల ఎర్ర తల్లి సమ్మమ్మ ముగ్గురు కొడుకులు మరొక 116 దానం చేసి మరి కొడుకులను యాదగి చేసుకుంటారు వాళ్ళ జ్ఞాపకాలు తప్ప ఏమి ఆశ లేకుండా చేస్తారు కదా కొడుకులు అయ్యా మామలేదు మా చెల్లెను తయారు చేసుకున్నాను ఇంటికి నేనే ఇవ్వను రానునా నా అడివిట ఇవాళ వెళ్ళిపోతే నా ఇల్లు అంత చిన్న పోతుందా మందిలో పండి ఊడు చల్లుకు బతికేదాన్ని నీతి కట్టి ఇంటికి ఇలా చేసిండు ఇంతటి సంవత్సరాలు అప్ప చెప్పిండు నా చేతి కమలం అన్నవునా మామ తినడాయ నా అత్త తినదాయే అడిగిట నువ్వు అత్తగారించి పోతానవా నిన్ను నీ అవ్వలేదు నేనవ్వనై నిన్ను తయారు చేస్తానా పుట్టినింటి పేరుగా పాడాలి పుట్టినింటి పేరుగా పాడాలి అత్తమావల సేవ భాగ్యాన్ని రాసుకోలేదు నేను అత్తమావల సేవ నేర్చుకోలేదు ఆడిపెట్టి సేవన్న చేసుకుంటా ఏ పండుగ నాడు నిన్ను నేను మరిచుండా నీవు ఏ కష్టం వచ్చినా నాకు అవ్వగాయో వచ్చి వేదనుకో నాయ ఉన్నదనుకో ఆడబిడ్డను తయారు చేసింది బట్ట ముట్ట జరిగింది అమ్మ వీధి సొమ్ములు దింపుడు గల్లం కాడ తీసిన సొమ్ములన్నీ తెచ్చి దాసి
దాసిన తీసింది ఆడబిడ్డ చేతులు పోతుంది కష్టానికి సుఖాన్ని నీ అమ్మ సొమ్ము నీకు అక్కడ కట్టదమ్మా అమ్మ మీద జ్ఞాపకము నీ దగ్గర ఉండాలన్నదే విద్యో దాచుకున్నా నీకు పెళ్ళాడే నీ బాధ నేను ఆదుకోని నాడు బాధ చేరవాలి నాకు నాన్న బలైనా నాకు వస్తానా నా అన్న తల్లిదండ్రులు నాకు ఒక తల్లిదండ్రులు అనుకున్నా అన్న చేతులు పెట్టింది నువ్వు అన్నవారు నేను అక్కడ వెళ్ళాను నేను నీకు ఇక్కడ ఒక శల్యం ఉన్నందుకు నీకేతు వాళ్ళు లేదు నా ఇంటికి వస్తే నీకు వాళ్ళకు దూరం చేసి తోలుతా అన్న చేతి అన్నా ఆడిబిడ్డ పైన మీకేవలకే బాధ వచ్చినాయి కానీ ఇక్కడికి రాని నీ బాధ అటువంటి మీ బాధని నాదుకుంటూ మీ దూరం దూరం చేసి తోలుతానన్నా అక్క చెల్లెలు లేరు నీ చెల్లె నాకు ఒక చెల్లెము దొరికింది బుద్ధిమంతురాలు దూరం ఉన్నది పొద్దు పోతుంది మమ్మల్ని పోనీయు అని అన్నాడు సరే పరవలేదన్నా అని వెనకకు వదిలింది అంజలి దేవును అగ్నేశమారా పెట్టుకున్నాడమ్మా బాధపడకు నీ ఆడబిడ్డల కన్నా కూడా పుట్టిన చెల్లె లెక్క చదువుకుంటానమ్మా